శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 2వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి జాతకులు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు శత్రువులు ఎవరో ఈ రోజున తెలుసుకుంటారో, అలాగే ఒక స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి జాతకులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా జరగబోయేది నష్టమే అని చెప్పక తప్పదు. ఇది జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశం కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మొత్తం మీద ఈ రోజున తులారాశి జాతకులకు అసలు ఎలా ఉండబోతుందో, ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోబోతున్నారో, జరగబోయేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో, రాబోయే ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు మనము సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు జూలై మాసంలో 2వ తేదీ మంగళవారం తిథి నాడు ఎటువంటి అనుకూల ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీ రాశి ఫలం ప్రకారం ఈ రోజున మీ జీవితంలోని వివిధ రంగాల్లో మంచి ఫలితాలు పొందుకుంటారు. మీ విశ్వాసం బలంగా ఉంటుంది. దాని బలం కారణంగా మీరు అన్ని సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. సవాళ్లను పక్కదారి పట్టించడం ద్వారా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే గనక వాతావరణంలో మార్పుల వల్ల మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా, ముఖ్యంగా మీ తల్లి, కొన్ని ఆరోగ్య సంబంధిత మరియు ప్రవర్తన సంబంధిత సమస్యలతో బాధపడతారు. కాబట్టి మీరు ఆమె పట్ల ఈ రోజున ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమలో ఒక అడుగు ముందుకు వేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మంచి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఈ రోజు అనుకూల ప్రదము. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. చిన్న అవకాశమైనా సద్వినియోగించుకోండి. మీ సమర్థవంతమైన పని నైపుణ్యాల బలం మీద మీరు మీ ఉద్యోగంలో మంచి స్థితిని సాధిస్తారు. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్త రిస్క్లను తీసుకోవాలనుకుంటారు. మీరు దాని నుండి ఈ రోజు ప్రయోజనం పొందుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి, మీ స్నేహితులతో సమయం గడపడానికి మీకు ఈ రోజున ఎంతో అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు పొందుకుంటారు. మీరు విదేశాలకు వెళ్లడంలో కూడా ఈ రోజు విజయం సాధించొచ్చు. మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి. అలాగే విదేశాల నుంచి కూడా తులారాశి జాతకులు కొన్ని రకాల శుభవార్తలు అందుకోబోతున్నారు. కుటుంబ జీవిత పరంగా ఈ రోజున కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తిరోగమన స్థితిలో ఉన్నటువంటి శని రీత్యా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎదుటి వారికి అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పండి. లేదంటే మీ మాటలు వారికి తప్పుగా అర్థమవుతాయి. ఇలాంటి అవకాశాలున్నాయి. లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు కఠినంగా మాట్లాడితే అది కుటుంబ వాతావరణాన్ని ఎంతగానో పాడు చేస్తుంది. అయితే మీ తల్లి ఆరోగ్యంలో ఈ రోజున మార్పులు వస్తాయి. ఆమె ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆమె ప్రవర్తన కూడా చిరాకుగా మారుతుంది. ఈ పరిస్థితిలో ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు భూమి, ఆస్తి విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి ఈ రోజున చాలా వరకు కూడా ప్రణాళికలు వేస్తారు. పాత ఇంటిని పునరుద్ధరించుకునే యోచన కూడా చేస్తారు. మీ తోబుట్టువులతో ఈ రోజున ప్రేమానురాగాలు కొనసాగుతాయి. మీరు వారికి సహాయం చేస్తే మీకు వారికి మధ్య అనురాగం కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఈ రోజున
ప్రేమ నిలకడగా ఉంటుంది. దీని కారణంగా మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టాలు తగ్గుతాయి. మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు మీకు హాని చేయాలని చూస్తారు. అయితే గత తాలూకా ఏమైతే ఇబ్బందులు వచ్చాయో ఆ ఇబ్బందులకు గల కారణాలు ఏమిటో, ఎవరి రీత్యా వృత్తిలో ఆటంకాలు కలిగాయో ఈ రోజున మీకు అర్థమవుతుంది. వారితో జాగ్రత్త. మీ సహోద్యోగులు మీతో చాలా బాగా మాట్లాడతారు. ప్రత్యక్షంగా మీతో చాలా వరకు కూడాను తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మీ యొక్క ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేకపోతే స్థానభ్రంశం రీత్యా మీరు పడుతున్న పాట్లు కావచ్చు, వీటి అన్నింటికీ కూడాను మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది ఈ సహోద్యోగులే. ఈ రోజున మీరు అర్థం చేసుకుంటారు. వారి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శత్రువుల విషయంలో చాలా చాలా జాగ్రత్త. మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు అయినా కూడాను కుటుంబ సభ్యులతో తప్పితే ఎవరితో కూడాను చర్చించకూడదు. ఈ రోజున ఈ విషయం మీకు అర్థమవుతుంది. వీరే మీ శత్రువులు. మీ ఇబ్బందులకు గల కారణం వీరి వలనే జరిగింది అనే విషయం అర్థమవుతుంది. ముందుగా మీరు ఒక స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. తను సహోద్యోగి కావచ్చు, లేకపోతే మీ యొక్క సన్నిహితులే కావచ్చు, బంధుమిత్రులే కావచ్చు. ఈ స్త్రీతో చాలా చాలా జాగ్రత్త. ఆ స్త్రీ మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేలాగా చేస్తుంది. ఈ రోజున మిమ్మల్ని రెచ్చగొట్టి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఈ స్త్రీ మిమ్మల్ని రెచ్చగొట్టి ఆవేశంలో ఎదుటి వారికి మాట సహాయం చేసేలాగా చేస్తోంది. ఈ మాట సాయం రీత్యా మీరు చాలా వరకు కూడా కోలుకోలేని దెబ్బను ఆర్థిక పరంగా తింటారు. కావున ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త, చేతల విషయంలో జాగ్రత్త. ఎవ్వరికి ఎటువంటి మాట సాయాన్ని అస్సలు చెయ్యదు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందుల పాలు చేస్తుంది ఆ స్త్రీ మిమ్మల్ని. గ్రహాలు నీచ స్థితిలో ఉండడం రీత్యా వారు మీకు హాని చేయగలుగుతారు. తత్ఫలితంగా మీరు నిరాశకు కూడా గురవుతారు. మీరు మీ యొక్క పనిలో బలంగా ఉండండి. మీ కార్యాలయంలో ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మీ స్థానాన్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకుంటారు. మీ కార్యాలయంలో మీ పనిని సమర్థవంతంగా చేయడానికి అవకాశం వస్తుంది. అవకాశం చిన్నదైనా ఉపయోగించుకోండి. మీ అధికారం పెరగొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం మీకు ఈ రోజున పై అధికారుల మద్దతు అయితే లభిస్తుంది. కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది మీ ప్రయత్నాలు పెంచడంలో సహాయపడుతుంది. మీ పనిలో విజయం సాధించడంలో ఈ సమయం చాలా వరకు కూడాను మీకు కలిసి వస్తుంది అని చెప్పక తప్పదు. అయితే పని చేసేటప్పుడు కష్టపడండి, కానీ శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. కానీ మీ కష్టానికి విజయం అయితే లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం కూడా బలంగా మారుతుంది. ఈ రోజున మీ వ్యాపార మేధస్సు అభివృద్ధి చెందుతుంది. మీరు కొన్ని కార్యకలాపాలు చేస్తారో, కొన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తారో. మీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు మీ వ్యాపార పురోగతికి ప్రధాన కారణం కానున్నాయి. కానీ ఈ రోజున వ్యాపార విషయంలో అయినా సరే ఒక స్త్రీ మిమ్మల్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తుంది. కావున నూతనంగా పరిచయమైన స్త్రీ కావచ్చు, లేకపోతే గనక మీ సహోద్యోగులు కావచ్చు, లేకపోతే వ్యాపారంలో భాగస్వామి అయిన స్త్రీతో మాత్రం జాగ్రత్త. ఏ విషయాన్ని అయినా ఈ రోజున ఏ స్త్రీతో అయినా పంచుకునే ప్రయత్నం చెయ్యదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి జాతకులకు జులై మాసంలో 2వ తేదీ మంగళవారం తిథి నాడు ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.